సో కేసీఆర్ వరంగల్లో సభ పెట్టి మళ్ళీ గర్జించాడు. సో నిజంగా గర్జించాడా అంటే సరే, వయసు మీద పెట్టబట్టతోటి ఆయన సాధారణంగానే మాట్లాడాడు. సరే, కొంతవరకు ఆయన అచమోక్తులు తగ్గినాయి అని అనుకోవాలి. ఓవరాల్గా అయితే కాంగ్రెస్ని టార్గెట్ చేసిండు, బీజేపీని మాత్రం ఎక్స్క్యూజ్ చేసిండు. మరి బీజేపీని ఎక్స్క్యూజ్ చేయడానికి కారణం ఏంది అంటే, స్టేట్లో బీజేపీ బలం లేదని అనుకుంటుండా, కానీ వాళ్ళకు వచ్చిన ఎంపీ ఎలక్షన్లలో సీట్లను బట్టి చూస్తేనైతే బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ చాలా స్ట్రాంగ్ అయిందని అనుకోవాలి. కానీ మరి బీజేపీని వదిలిపెట్టడానికి కారణం ఆయన కూతురు మీద ఉన్న కేసులు ఇవన్నీ కూడా చూసుకున్నా. మరి ఎందుకు వదిలేసిండు బీజేపీని? ఎందుకంటే బీజేపీకి సంబంధించిన వ్యవహారాన్ని ఏది కూడా ఆయన బలంగా టచ్ చేయలేదు. కానీ కాంగ్రెస్ను మాత్రం డెఫినెట్గా తులం బంగారం ఇస్తారు, 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు, ఆ పనికిరాని బస్సు పథకం పెట్టారు, హైడ్రాతో ప్రజలకు నష్టం చేశారు, రియల్ ఎస్టేట్ డ్యామేజ్ చేశారు అని చెప్పేసి ఆయన తీవ్రంగానే స్పందించారు. సో ఓవరాల్గా చూసినప్పుడు కాంగ్రెసే ముఖ్య టార్గెట్గా కనిపిస్తూ ఉంది. మరి బీజేపీని అయితే కొంత సాత్విక భావంతో, సాఫిస్టికేటెడ్ దృక్పథంతో వెళ్తూ ఉన్నాడు అనిపిస్తూ ఉంది. సో మరి లేదా ఇప్పుడు పహల్గామ్లో జరిగిన ఇష్యూ వల్ల బీజేపీని విమర్శిస్తే నష్టం వస్తుంది అనుకుంటున్నా, తెలియలేదు. కానీ ఓవరాల్గా అయితే బీజేపీని ఆయన పక్కకు పెట్టాడు విమర్శల నుంచి. కాంగ్రెస్ మాత్రం టార్గెట్ చేశాడు. భవిష్యత్తులో డెఫినెట్గా మేము గెలుస్తాం, మేము మీకు మంచి చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాడు. సో దానికి ప్రతిస్పందనగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. డెఫినెట్గా కేసీఆర్ మాట్లాడిన ప్రతిదానికి కౌంటర్ వాళ్ళు ఇస్తూనే ఉంటారు. సో ఓవరాల్గా చూసినప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి ఒక బలం అయితే పెరిగిందని అనుకోవచ్చు. మరి కాకపోతే కేసీఆర్ మాట్లాడిన మాటల్లో మాత్రం ఆ వ్యంగ్యాస్త్రాలు కొంతవరకు ఉన్నాయి. బట్ ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటల్లాగానైతే లేవు. బట్ భవిష్యత్తులో మరి వీళ్ళు పాజిటివ్ దృక్పథంతో వెళ్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇది కొంత బలం అయితే బీఆర్ఎస్కి పెరిగింది కాంగ్రెస్ చేసే నిర్వాహకాల వల్ల అని అర్థమవుతూ ఉంది. సో మరి వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇంకెందుకంటే టైం కూడా బాగానే ఉంది, ఇంకొక 3 సంవత్సరాల సమయం పైన ఉంది. కాబట్టి డెఫినెట్గా వేచి చూడాల్సిన అవసరం ఉంది. బట్ డిఫాల్ట్గా కాంగ్రెస్ ఏం చేసుకుంటుందంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళే నష్టం చేసుకుంటూ ఉంటారు. సో డెఫినెట్గా అదే బీఆర్ఎస్ పార్టీ ఆశా దృక్పథంతో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.